ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయింది. భారీ ఎత్తున ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తూ జలసాలు చేస్తున్నారు. అప్పుల భారాన్ని ప్రజలపైన భారీ ఎత్తున మోపుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి, విశ్లేషకుల నుంచి, నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు 2014 తర్వాత ఏం జరిగింది, ప్రస్తుతం అప్పుల పరిస్థితి ఏంటి అన్న విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. 2014 విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఏర్పడింది. దాదాపు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సహజంగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాని అప్పుల నుంచి కాకుండా ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలని అమలు చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తారు. అనుభవం కలిగినటువంటి దాదాపు అప్పటికే 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచి ఆయన్ని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. అంటే 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ లోటు బడ్జెట్ నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తారు, అభివృద్ధి బాటలో నడిపిస్తారు, అప్పుల భారాన్ని ప్రజలపై మోపకుండా కాపాడుతారు, చూస్తారు, అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకి అందజేస్తారు అన్న భారీ ఎత్తున నమ్మకంతో, విశ్వాసంతో ఆయన మీద నమ్మకం ఉంచి గెలిపించి ఓట్లేసి అధికారం మీద కూర్చోబెట్టారు. అయితే అనుకున్న మేరకు, ప్రజలు ఆశించిన మేరకు నారా చంద్రబాబు నాయుడు పని చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఇంకా భారీగానే అప్పులు చేశారు, ఆంధ్రప్రదేశ్ని ఇంకా అప్పుల ఊబిలో నెట్టేశారు అన్న విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. 14 నుంచి 19 వరకు దాదాపు 3 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ నేపథ్యంలో 2019లో అధికారం మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే అప్పులు చేస్తే కానీ రాష్ట్రం ముందడుగు వేసే పరిస్థితిలో లేదు అన్న పరిణామాల్లో ఈయన అధికార పీఠం ఎక్కారు. అంటే ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం అంటే పన్నుల రూపేణ కానీ, వివిధ రకాల పన్నుల నుంచి, వివిధ రకాల శాఖల నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, దానిని ఏ మేరకు ఖర్చు పెడుతున్నారు, ఏ మేరకు అప్పులు చేస్తున్నారు అంశాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అంటే సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. అయితే 2019లో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాగానే ఆయనకి కరోనా ఎఫెక్ట్ రావడము, దాదాపు 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ ఆర్థికపరమైనటువంటి కానీ, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కానీ చాలా వరకు స్తంభించిపోవడము, ఆదాయ మార్గాలు చాలా వరకు కుదించుకుపోవడము, ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా భారీ ఎత్తునే అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి అంటే వివిధ శాఖల నుంచి వస్తున్న ఆదాయం సరిపోక దాదాపు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకి సరైన సమయంలో కూడా వేతనాలు అందించే పరిస్థితి లేకపోవడం కూడా అప్పట్లో విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. అంటే ఓవరాల్గా వచ్చే రాబడి పక్కన పెడితే చేస్తున్న అప్పులే అధికమయ్యాయి అన్న విమర్శలు అయితే ఆ ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల వాతావరణం వచ్చింది. ఈ సందర్భంగా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు జగన్ పాలనలో జరిగినటువంటి అప్పుల గురించి పెద్ద ఎత్తున భారీగా ప్రజల్లో తిరుగుతూ ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. మరో శ్రీలంకలాగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేశారు. దాదాపు 10 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పుల భారాన్ని ప్రజలపై మోపారు. భారీ అప్పుల కూపంలోకి, అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నెట్టివేశారు. దీని నుంచి కాపాడాలంటే అంత సులువైన పని కాదు. సంపద సృష్టిస్తే కానీ దీని నుంచి బయటపడలేని దుస్థితి నెలకొంది అంటూ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పాలన మీద, అప్పట్లో చేసినటువంటి అప్పుల మీద భారీగా విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిని గమనించినటువంటి ప్రజలు అప్పటికే ప్రభుత్వం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పాలన మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, అంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుల గురించి శ్రీలంకలాగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది, మార్చేశారు, అప్పుల ఊబిలో భారీ ఎత్తున కూరుకుపోయేటట్టు చేశారు అన్న విమర్శలు కుప్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు 2000 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి సీఎం అయిన తర్వాత మరి అప్పుల దాని నుంచి అప్పులు చేయకుండా సంపదను సృష్టిస్తామని చెప్పి మరి భారీ ఎత్తున అప్పులు ఎందుకు చేస్తున్నారు అన్న విమర్శలు ఇప్పుడు మూటగట్టుకుంటున్నారు. దాదాపు 23 ఏళ్ల పాలనలో 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గత 23 నెలల పాలనలో దాదాపు 3.62 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అన్న విమర్శలు అయితే అటు ప్రతిపక్షాల నుంచి, విశ్లేషకుల నుంచి, నిపుణుల నుంచి భారీ ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద, అప్పులకు సంబంధించినటువంటి అంశాల మీద, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల మీద సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ అవగాహన చేసుకోవడంతో పాటు అప్పులు చేయకుండా సంపద సృష్టించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధిని చూపిస్తామని, దాంతోపాటుగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఎన్నికల్లో చెప్పి ఆ తర్వాత కూడా సంపదను సృష్టించలేదు అన్న విమర్శలు అయితే కూడా పెద్ద ఎత్తున మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఈ 23 నెలల పాలన కాలంలో ఎక్కడ, ఎంత మేరకు, ఏ స్థాయిలో సంపదను సృష్టించారు, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఆదాయం సమకూరింది, అది కాకుండా అప్పులు ఎందుకు చేస్తున్నారు, ఈ అంశాల మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంత భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో అప్పులు చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగు ముందుకేలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా కానీ, పాలకుల్లో కానీ జల్సాలకు సంబంధించినటువంటి అంశాల్లో వెనకడుగు వేయడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నారా చంద్రబాబు నాయుడు, ఆయన టీం దాదాపు 4-5 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. దీనికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల మంత్రులు ప్రత్యేక అధ్యయనం కోసం సింగపూర్కి వెళ్ళడము, మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలకి సంబంధించినవే కాకుండా అక్కడ పరిపాలన పరమైనటువంటి అంశాల మీద స్టడీ టూర్కి వెళ్తున్నట్టుగా చెప్పి దాని ద్వారా ₹1 కోటి వరకు ఖర్చు చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు పెరగడమే తప్ప మంత్రుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు అటు విదేశీ పర్యటనలు, ఇటు జలసాలతో పాటు అంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, సీఎం కానీ అంతా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ధనవంతులే. వీళ్ళు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి నుంచి బయటపడేయాలన్నటువంటి బాధ్యత వీళ్ళపై ఉన్నప్పుడు వీళ్ళు ఇంత భారీ ఎత్తున ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు దుబారా చేస్తున్నారు, వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒరుగుతున్నదేమిటి, ఆదాయం చేకూరుతున్నదేమిటి అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే
ధనవంతులుగా ఉండి వ్యాపారస్తులుగా ఉండి పాలన పీఠం పైన ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు మరి జీతాలతో పాటు అలవెన్సులతో పాటు నూతన వాహనాలతో పాటు వాళ్ళ సెక్యూరిటీతో పాటు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఎక్కడ కూడా ఖర్చుల సంబంధించినటువంటి అంశాల మీద ఏమాత్రం వెనకడుగు వేయకుండా జల్సాలు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున మూట కట్టుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి నెల దాదాపు 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే రోజుకి దాదాపు 500 నుంచి 600 కోట్లు అప్పులు చేస్తున్నారు. ఈ నెల కూడా అంటే తాజాగా 1800 కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి రంగం సిద్ధం చేశారు అన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా అప్పులు పెరుగుతున్నాయే కానీ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం మాత్రం పెరగడం లేదు. మరోవైపు జల్సాలు మాత్రం తగ్గడం లేదు. విదేశీ టూర్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి టూర్లకు కూడా కొంతమంది అంటే మంత్రి నారా లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ విమానాలు తప్ప మిగతా మార్గాలని ఎంచుకోవడంలోనూ తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక భారాన్ని తగ్గించాలనుకోవడంలోనూ ఏమాత్రం ఆలోచన చేయడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా అప్పుల నుంచి ఈ ప్రభుత్వము గత 23 నెలల కాలంలో ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. అప్పులు చేస్తున్నారే కానీ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఎంత మేరకు వస్తుంది, ఎంత మేరకు ఖర్చులు పెడుతున్నాము, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నాము, ఏ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నాము, ఈ విషయాలన్నిటి మీద ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందించడంలోనూ ప్రజలకు ఈ రకమైనటువంటి అవగాహన కల్పించడంలోనూ బాధ్యతాయుతంగా అయితే నడవడం లేదు, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్నారు.